దివ్య జ్ఞానం, వేదాలు మనకు జీవన మార్గాన్ని చూపిస్తాయి. ఇవన్నీ మనం పిల్లలకి చెప్పాలండి. ఒక అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయికి చాలా తెలివితేటలు ఉన్నాయి, చాలా గొప్పవాడు, అన్నిట్లోని ఫస్ట్, అన్ని ఏది ఫస్ట్ క్లాస్ నుంచి అంతా ఎప్పుడు కూడా అన్ని ర్యాంకులు, గోల్డ్ మెడల్స్. అయితే ఉద్యోగం కూడా పెద్దదే వచ్చింది, మంచి ఉద్యోగం, ఉన్నత స్థాయిలోకి వెళ్ళాడు, చాలా డబ్బు. కానీ బలమైన వాడు, భక్తుల్లో శ్రేష్ఠుడు, భక్తుల్లో కూడా ఫస్ట్ బెస్ట్ అనమాట. అలాంటి భక్తుడు, అలాంటి అబ్బాయి. కానీ ఆ అబ్బాయి పేరు మాత్రం ఆ అబ్బాయిలాగా కావాలని అందరూ కోరుకుంటారు తల్లిదండ్రులు. అబ్బాయిలాగా చదువుకోవాలి, అబ్బాయిలాగా అన్ని. కానీ అబ్బాయిలాగా పేరు పెట్టుకోరంట. అబ్బాయి పేరు మాత్రం ఎవరికి వద్దంట. ఆ అబ్బాయి పేరు మాత్రం ఎవరికి వద్దంట. ఆ అబ్బాయి పేరే రావణాసురుడు అండి. ఎందుకంటే రావణాసుడికి ఎన్ని విద్యలు ఉన్నా, ఎన్ని కళలు ఉన్నా, వాడికి ఉన్న గుణం ఏంటండి? ఆ ఒక్క చెడ్డ గుణం వల్లే అతనికి అలాంటి పేరు వచ్చింది. అందుకని అలాగే ఆడవాళ్ళలో కూడా కైకేయి, మందర ఈ పేర్లు ఎవరు పెట్టుకోరండి. కానీ మన పిల్లల్ని ఎలా పెంచాలి? ఒక రాముడిలా పెంచాలి, ఒక దేవుడిలా పెంచాలి, ఒక కృష్ణుడిలా పెంచాలి. కానీ మనం ఏం చేయాలి? ఆయనకున్న చెడ్డ గుణం వల్ల భయపడతారు. ఎంత విద్య ఉన్నా, ఎంత మంచి జాబ్ ఉన్నా, జీతం ఉన్నా, వినయం లేని సంస్కారం లేకపోతే, వినయం కానీ సంస్కారం కానీ లేకపోతే సున్నా. అయితే మన యువత ఆధునిక, అన్యమత, ఆహార విహార, ఉద్యోగం, ఎంతో మంది మన దేశం కోసం పోరాడే వీర నారీమణులను వాళ్ళను అనుకరించాలి. ఎవరినండి? మన దేశ నారీమణులని అనుకరించాలి. అలాగే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. పురుషుల్లో కూడా యోగులు, గొప్ప వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. మరి స్త్రీలు ముందడుగు వేయడానికి వెనుక పురుషుడు ప్రోత్సాహం ఉంది. ఒక తండ్రిగా, భర్తగా, కొడుకుగా, సోదరుడిగా, స్నేహితుడిగా వెంట నిలిచి ఆమెకి ధైర్యాన్ని, గుర్తింపుని ఇస్తాడు. స్త్రీ ఆలోచనలు కుటుంబాన్ని నిర్మిస్తే పురుషుడు బాధ్యత ఆ కుటుంబాన్ని కాపాడటం. రెండు ధర్మాలు కలిసి నడిచినప్పుడే సమాజం బలపడుతుంది. తమ తమ ధర్మాన్ని నిజాయితీగా పాటిస్తే హిందూ ధర్మం నిలబడుతుంది. అలాగే నేటి పిల్లలే రేపటి యువత. పిల్లలు చెబితే వినరండి, చూసి నేర్చుకుంటారు. దేవాలయాలకి తీసుకువెళ్తుండాలండి పిల్లలకి. ముందు మనం పిల్లలకు చెప్పే విధానం పెట్టే ఉంటుంది. నేటి జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ పిల్లలే, వాళ్ళకి మనం ఇలాంటివన్నీ చెప్తుండాలి. దేవాలయాలు అంటే అనగానే దేవుడి